మగపిల్లవాడు అంటే ఇక్కడ మగపిల్లవాడు కలగడానికి కారణం ఎవరు, ఆడపిల్ల కలగడానికి కారణం ఎవరు? దంపతులకి ఒకవేళ మగపిల్లవాడు గనక పుట్టకపోయినట్లయితే దానికి బాధ్యురాలు అతని యొక్క భార్య. అంటే బాధ్యత తండ్రిదా తల్లిదా, ఎవరు బాధ్యులు దీనికి? ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు చెప్పబోయే ముందు ఒక్క విషయం చూడండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, స్త్రీ పురుషుల యొక్క సమాగమం జరిగిన తర్వాత శుక్ల శోణితముల యొక్క మిశ్రమం వల్ల పిండము అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పిండం యొక్క పరిస్థితి ఏమిటి అసలు, అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ శుక్లము అంటే ఇదేమో పురుషుడి యొక్క భాగం, శోణితము అంటేనేమో స్త్రీ యొక్క భాగం. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్తూ ఉన్నాడు చూడండి. పితృరేతో అతిరేకాత్ పురుషో భవతి అంటే జన్మించేటప్పుడు తండ్రి యొక్క శుక్రము అనేది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మగపిల్లవాడు కలుగుతాడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మాతృరేతో అతిరేక స్త్రీయో భవంతి, తల్లి యొక్క శోణితం గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఆడ శిశువు జన్మిస్తుంది అని చెప్తూ ఉన్నాడు ఉపనిషత్తులో. తండ్రి యొక్క శుక్లము ఎక్కువగా ఉంటే పురుషుడు జన్మిస్తాడు అని, శోణితం ఎక్కువగా కనుకున్నట్లయితే అంటే శుక్లం తక్కువగా ఉండి శోణితం ఎక్కువగా ఉన్నట్లయితే ఆడపిల్ల జన్మిస్తుంది అని ఈ ఉపనిషత్తులో చెప్పారు. ఇది నిజమా అనే అనుమానం మనకు వస్తుంది. మీకే కాదు, మీతో పాటు నాకు వస్తుంది. నేను ఇందాకే చెప్పాను, ఈ ఉపనిషత్తు రాసినటువంటిది ఎప్పుడు అంటే ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం. ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి రోజున రాసినటువంటిది ఉపనిషత్తు. కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని ఇది నిజమా అని అంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. వైద్యశాస్త్రం ఏం చెప్తూ ఉన్నది? స్త్రీ నుంచి అండము అనేది విడుదలవుతుంది. పురుషుడి నుంచి వచ్చినటువంటి ఈ శుక్లములో 2 రకాలైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్స్ వై అనే 2 రకాలైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ అండానికి ఎక్స్ గనక కలిసినట్లయితే మగపిల్లవాడు, వై గనక కలిసినట్లయితే ఆడపిల్ల జన్మించడం జరుగుతుంది అని చెప్తోంది ఈ వైద్యశాస్త్రం. మరి ఈ రెండింటిలో ఏది నిజము అని అంటే వైద్యశాస్త్రంలో చెప్పిందే నిజంగా తీసుకోవాలి. ఇందులో అనుమానం ఏం లేదు. ఎందుకనంటే అనేకమైనటువంటి పరిశోధనలు చేసి వాళ్ళు నిర్ణయించినటువంటి విధానం ఇది. మరి ఇక్కడ ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం తప్పు కదా? కాదు. మీరు అలా పొరపాటు పడద్దు. ఉపనిషత్తులో చెప్పిన విషయం తప్పు కాదు. ఆ రోజున ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి, వాళ్ళకున్నటువంటి సదుపాయాలను బట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం అది. వాళ్ళు అలాగే భావన చేశారు ఆ రోజున. అది కాదు అన్నారనుకోండి, ఇవాళ మనం చేసినటువంటి ఈ పరిశోధనల వల్ల అది కాదు అని తేలింది, అది కాదు అని వదిలిపెట్టేసేయండి. వాళ్ళు తప్పు చెప్పారు అని మనం గొంతు చించుకుంటే వచ్చినటువంటి ఉపయోగం అనేది ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఉపయోగం చూడండి. ఇన్ని విషయాలు చెబితే ఈ విషయాలు అన్నీ తప్పు కాదుగా, ఏదో ఒక విషయం తప్పైనంత మాత్రం చేత తప్పు కదా, అది నిజం కాకపోయినంత మాత్రం చేత అవన్నీ తప్పుల తెరక అని అంటే మాత్రం మనకి భావ్యం కాదు. అది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తించండి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, కొంతమంది మేము వివాహం చేసుకున్నాం, మావిడ ఎప్పుడు చూసినా సరే ఆడపిల్లలనే గంటోంది, మగపిల్లలనే గంటలేదు, నాకింతవరకు మగపిల్లవాడు పుట్టలేదు, అందుకని నేను ఈ భార్యను వదిలేసి మగపిల్లల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి మాట ఒకళ్ళు కాదు, చాలా మంది చెప్తూనే ఉంటారు. నేను ప్రాక్టికల్ గా కొంతమందిని చూశాను కూడా. వాళ్ళు చెప్పడం కాదు, చేసుకున్నారు కూడా. తన భార్య వల్ల తనకి మగ సంతానం కలగలేదు అని
ఆవిడ చెల్లెల్ని అంటే మరదల్నే వివాహం చేసుకున్నటువంటి మహానుభావులు కూడా మళ్ళీ ఉన్నారు. సరే, మరి లా ప్రకారం వాళ్ళకి ఏదైనా ఉండాలి అంటే అటువంటివన్నీ కూడా చూసే వాళ్ళు ఈ వివాహాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి మగపిల్లలే పుట్టారా అని అంటే వాళ్ళ అదృష్టం బాగుంటే పుట్టుండొచ్చు, లేదు మళ్ళీ ఆడపిల్లే కలగచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ మగపిల్లవాడు పుట్టలేదు కాబట్టి నేను భార్యను వదిలేస్తూ ఉన్నాను, మళ్ళీ వివాహం చేసుకుంటాను, ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు కదా. వీళ్ళు చెప్పినటువంటి మాటలకి వెనకాల నుంచి అత్త మామ ఆడబిడ్డ వీళ్ళంతా కూడా వంతపడుతూ ఉంటారు, వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. నీకెందరా మళ్ళీ పై ఇంకో పెళ్లి చేసుకో, ఈసారి తప్పకుండా ఆ మగపిల్లవాడు పుడతాడు, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గర్భధారణ జరిగే సమయంలో పుట్టబోయేటటువంటి బిడ్డ మగ ఆడ ఈ విషయాన్ని నిర్ధారించే తల్లే తండ్రే, అంటే పురుషుడా స్త్రీనా, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇది చాలా ప్రాక్టికల్ కాబట్టి వైద్య శాస్త్ర పరంగానే దీన్ని ఆలోచించండి. వైద్య శాస్త్ర పరంగా కనుక ఆలోచించినట్లయితే పుట్టబోయే బిడ్డ యొక్క అంటే అతను మగపిల్లవాడ ఆడపిల్ల అనేటటువంటి విషయాన్ని నిర్ధారించేది తండ్రే కానీ తల్లి కాదు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తల్లి దగ్గర నుంచి కేవలము అండం మాత్రమే విడుదలవుతూ ఉన్నది. ఇప్పుడు పురుషుడి యొక్క శుక్రములో ఉన్నటువంటి ఎక్స్ కలిస్తేనేమో మగపిల్లవాడు, వై కలిస్తే ఆడపిల్ల, ఇది జరుగుతున్నది. కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ మగ ఆడ అనేటటువంటి విషయాన్ని నిర్ణయించేది ఎవరు అంటే తండ్రి, అంతేగాని తల్లి కాదు. ఇక్కడ ఉపనిషత్తులో కూడా చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం కూడా శుక్రం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మగపిల్లవాడు పుడుతూ ఉన్నాడు, అదే శుక్రం తక్కువగా కనుక ఉన్నట్లయితే ఆడపిల్ల జన్మిస్తున్నది అని చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా చెప్తూ ఉన్నది ఏమిటి అంటే మగ ఆడ నిర్ధారణ అనేది కేవలం పురుషుడి మీదే ఆధారపడి ఉంటుంది, కానీ స్త్రీ మాత్రం బాధ్యురాలు కాదు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయం మీద పూర్తి అయినటువంటి అవగాహన అనేది ముందు మనకు కావాలి. కాబట్టి ఇక్కడ నా చిన్న విన్నపం ఏమిటి అంటే మగపిల్లవాడు పుట్టలేదు అని చెప్పేసి నేను భార్యను వదిలేస్తాను, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాను అని పరుగులు తీసేటటువంటి ఓ పురుష పొంగవులారా, ఒక్క క్షణం ఆగండి. మీ ఇష్టం వచ్చినట్టు చెద్దురు కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మగపిల్లవాడు పుట్టాలి అన్నా ఆడపిల్ల పుట్టాలి అన్నా బాధ్యత అనేది స్త్రీది కాదు, కేవలం నీదే. నీ యొక్క చేతకానటువంటి తనాన్ని, నీ యొక్క లోపాన్ని ఇంకోళ్ళ మీద రుద్దద్దు. మగపిల్లవాడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా బాధ్యత పూర్తిగా నీదే. ఎవరిని అనే ఉపయోగం అనేది ఏమీ లేదు. ఈ విషయాన్ని మాత్రం తెలుసుకుని అవసరమైతే ఒక మంచి డాక్టర్ని, వైద్యుడిని సంప్రదించండి, ఆ విషయం తెలుసుకోండి. తెలుసుకుని బుద్ధి కలిగి ప్రవర్తించండి అనేటటువంటిదే నా విన్నపం, అంతగా నేను లేదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ, అంతకన్నా నేను లేదు. ఇది ఒక కథే. సుమారు 25 సంవత్సరాల క్రితం రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలోనే ఒక నాటకం వేశారు. నాటకం పేరైతే నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నంత వరకు ఆ నాటకంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి స్త్రీ పాత్రని వేసినటువంటి వాళ్ళు నాకు గుర్తున్నంత వరకు శారదా శ్రీనివాసన్. ఆవిడ వేశారు ఆ పాత్రని, ఆవిడ పోషించారు ఆ పాత్రని. మిగిలినటువంటి నటుల యొక్క పేర్లు నాకు అంతగా గుర్తులేదు, కానీ దాని యొక్క విషయం ఏమిటో చెప్తాను చూడండి.
కాలేజీలో చదువుకునేటటువంటి రోజుల్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయే శారదా శ్రీనివాసన్ నటించారు ఆ పాత్రకి. ఒక అబ్బాయి. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఇక్కడ ఈ అబ్బాయి ఏమో బాగా ధనవంతుడు, ఈ అమ్మాయి మామూలు సామాన్యమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి పిల్ల. అందులో ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు, బాగా ధనవంతుడు, ఒక్కడే కొడుకు. ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క కుటుంబాన్ని గురించి విచారించారు. వాళ్ళకి ఒక్కడే కొడుకు, తరతరాలుగా వాళ్ళకు వస్తూ ఉన్నటువంటిది అదే. ఒక్కడే కొడుకు పుడుతూ ఉన్నాడు వాళ్ళ వంశంలో, ఇంకా పిల్లలు ఉండటం లేదు. అందుకని అమ్మాయి యొక్క వంశాన్ని గురించి వాళ్ళు విచారించారు. ఈ అమ్మాయికి అన్నా తమ్ములు ఎవరూ లేరు, ఈ అమ్మాయి ఒక్కతే. వీళ్ళ అమ్మ సంగతి చూస్తే వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళ అమ్మమ్మకి ఒక్కతే కూతురు. ఆవిడకు కూడా అన్నదమ్ములు అనేవాళ్ళు ఎవరూ లేరు. అంతేకాదు ఇంకా విచిత్రం ఏమంటే వాళ్ళ అమ్మమ్మ కూడా ఆవిడ ఒక్కతే ఆడపిల్ల, ఆవిడ కూడా అన్నదమ్ములు లేరు. అంటే వాళ్ళ వంశంలో గత 3 తరాలుగా వీళ్ళకి చూసినంత వరకు 3 తరాలుగా మగపిల్లలు లేరు వంశంలో. అంటే అమ్మాయికి కానీ, అమ్మాయి యొక్క తల్లికి కానీ, అమ్మమ్మకి కానీ వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లని కనుక మనం కోడలుగా చేసుకున్నట్లయితే ఇంట్లో మగపిల్ల, ఈ మగపిల్లవాడు అనేటటువంటిది పుట్టడం జరగదు అనే నిర్ణయానికి వచ్చేసారు వీళ్ళు. ఆ పిల్లకి మగపిల్లలు పుట్టరు అనేటటువంటి విషయాన్ని నిర్ణయించుకుని పెళ్లికి ఒప్పుకోరు. సరే, ఇద్దరికి కూడా వీళ్ళిద్దరికీ విడివిడిగా వివాహాలు జరిగిపోయినాయి, ఎవరి కాపరాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈయన అంటే మన యొక్క ఈ కథలో హీరో గారు, ఆయన ఏదో ఒక చాలా పెద్ద వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, చాలా కోటీశ్వరుడు అని చెప్పుకున్నాం కదా, ఆయన వ్యాపారం ఆయన చేస్తున్నాడు. ఈవిడ భర్త అంటే ఈ అమ్మాయి, ఈవిడ భర్త పెద్ద ఫిలాసఫర్, ఆవిడ సంఘ సేవికగా పనిచేస్తూ ఉన్నది. వీళ్ళకి 3 ఆడపిల్లలే కలిగారు. చూడండి, ఇందాక వాళ్ళు చేసుకున్నటువంటి ఆ ఎంక్వైరీ కానీ, లేకపోతే వాళ్ళు తెలుసుకున్న విషయాలను బట్టి కానీ ఇవన్నీ కూడా నిజమేనో అనిపిస్తోంది మనకి. ఇక్కడ ఈ పిల్లకి 3 ఆడపిల్లలే కలిగారు, మగ పిల్లవాడు పుట్ల. సరే, ఇలా వీళ్ళ కాపురం ఇక్కడ సజావుగా సాగిపోతూ ఉన్నది, వాళ్ళ కాపురం కూడా సజావుగా సాగుతోంది. ఒక రోజున న్యూస్ పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, అద్దెకు గర్భం కావాలి, ఇది ప్రకటన. అయితే కేవలం సహాయం చేద్దాం, పరోపకారం, ఇతరులకి సహాయం చేద్దాం, ఈ ఉద్దేశంతోనే ఈ భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చుని, వాళ్ళెవరికో పాపం పిల్లలు లేనట, వాళ్ళకి ఒక పిల్లవాడిని మనం కనిస్తే, అంటే అద్దెకి గర్భం కావాలి అని అడిగారు, మన గర్భాన్ని అద్దెకిస్తే ఎలా ఉంటుంది అని వీళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు. చివరికి పరోపకారం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో భర్త యొక్క అనుమతితో ఈవిడ ఒప్పుకుంది. పేపర్లో ఇచ్చినటువంటి అడ్రస్ ప్రకారం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసింది. ఆ డాక్టర్ గారు కూడా అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసి ఈమెకి తప్పనిసరిగా మగపిల్లవాడే కలుగుతాడో నిర్ధారణ చేసుకున్నాడు. ఈవిడ కనుక గర్భం ధరించినట్లయితే తప్పనిసరిగా మగపిల్లవాడే కలుగుతాడు, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాడు డాక్టర్. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గర్భాన్ని ధరించేది ఎవరో దాతకి తెలియదు, అలాగే ఆ వ్యక్తి ఎవరో ఈవిడికి తెలియదు. వీళ్ళిద్దరికీ పరస్పరము ఒకళ్ళంటే ఒకళ్ళకి తెలియదు. సరే, ఈ డాక్టర్ గారే మిగిలినటువంటి ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చేశాడు. ఈవిడ గర్భాన్ని ధరించింది. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఈ కడుపు లోపల ఉన్నటువంటి ఆ మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క ఎదుగుదల వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు.
ఇది సుమారు 25 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కథ అని చెప్పాను, రేడియోలో వచ్చినటువంటి నాటకం అని చెప్పాను. ఆ రోజున ఈ స్కాను అనేది పెద్దగా ఏం డెవలప్ కాలేదు. నెలలు నిండుతూ ఉన్నాయి. మగ పిల్లవాడే తప్పనిసరిగా పుడతాడు అని చెప్తూ ఉన్నాడు డాక్టర్ గారు. సరే, నెలలు నిండుతూ ఉన్నాయి. ఒక రోజున ఈవిడ చెకప్ చేయించుకోవడానికని హాస్పిటల్కి వెళ్ళింది. ఆ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, కాలేజీలో చదువుకున్నప్పటి ఆ క్లాస్మేట్, అతన్నే ఈవిడ వివాహం చేసుకుందాం అనుకుంది. ఆ వివాహంగా తప్పిపోయింది. ఆ వ్యక్తి అతను కూడా అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. సరే, ఇద్దరు చాలా రోజులైంది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. సరే, అమితమైనటువంటి ఆప్యాయత్వం, వాళ్ళు అభిమానంతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళిద్దరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ గారు చూశాడు. ఆయన చూసి, అరే మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందా అన్నాడు. అవునండి, పరిచయం ఉన్నది. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కాలేజీలో, మేమిద్దరం క్లాస్మేట్స్ అని చెప్పారు. ఏనేమిటి, అయితే మీ దగ్గర దాపరికం అనేది ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు గర్భం ధరించింది వీరి కోసమేను అనే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పాడు, ఆ స్త్రీకి చెప్పాడు ఈయన, ఈ డాక్టర్ గారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఈ గర్భం ఎవరి కోసం ధరించింది ఈవిడ? గతంలో తాను వివాహం చేసుకుందాము అనుకుని తప్పిపోయినటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో దానికి అతని కోసమే ఇప్పుడు ఈ గర్భాన్ని ధరించింది. ఈ మాట చెప్పాడు. అతనికి ఇప్పటిదాకా 2 ఆడపిల్లలు పుట్టారు. మగ సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాను చేసుకున్నటువంటి భార్య వల్ల మగ సంతానం కలగదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి వాడై ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా సరే తనకి మగపిల్లవాడిని కని ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇలా అద్దె గర్భం కోసం బయటకు వచ్చాడు. సరే, ఇక్కడ ఈ సందర్భంగానే తన స్నేహితురాలే తన యొక్క గర్భాన్ని అద్దెకిచ్చింది. ఈ విషయం అతనికి తెలియదు. తన స్నేహితుడి కోసమే ఈ గర్భాన్ని అద్దెకిచ్చాను అనే సంగతి ఈవిడికి తెలియదు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలిసింది. చాలా బాధపడ్డారు. మళ్లీ ఆడపిల్లే పుడుతుంది, ఈవిడికి మగపిల్లవాడు పుట్టేటటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి గతంలో డాక్టర్లు చెప్పారు. కాబట్టి మళ్లీ తప్పనిసరిగా ఆడపిల్లే పుడుతుంది అని అతను బాధపడుతూ ఉన్నాడు. ఇతనికా ఇప్పుడు నేను బిడ్డను కనిస్తూ ఉన్నది అని ఈవిడ బాధపడుతోంది. ఈ రకంగా ఇద్దరూ బాధపడ్డారు. సరే, మిగిలినటువంటి కథ అంతా మనకు అవసరం లేదు. కానీ చివరికి జరిగింది ఏమిటి అంటే, మగపిల్లవాడిని కని ఆ తల్లి అట్లా చచ్చిపోతుంది. చూడండి, ఇక్కడ మగపిల్లవాడిని కని ఆ తల్లి చచ్చిపోతుంది. ఇప్పుడు చూడండి, గతంలో వీళ్ళు అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేయించారు. ఆవిడకి మగపిల్లలు పుట్టేటటువంటి అవకాశం లేదు అనే నిర్ధారణకి వచ్చిన తర్వాతే వీళ్ళిద్దరి వివాహం ఆగిపోయింది. ఇప్పుడు ఆవిడకి పుట్టింది మగపిల్లవాడే. ఇలా ఈ మగపిల్లవాడు పుట్టడానికి కారణం ఎవరు అంటే తండ్రే గాని తల్లి మాత్రం కారణం కాదు. ఎందుకని అంటే ఇక్కడ క్షేత్ర ప్రాధాన్యమా బీజ ప్రాధాన్యమా అన్నప్పుడు బీజ ప్రాధాన్యమే గాని క్షేత్ర ప్రాధాన్యం కాదు. మంచి పాడి నేల అంటే సారవంతమైనటువంటి భూమి, ఆ భూమిలో నువ్వు వేప గింజను నాటితే వేప చెట్టు మొలుస్తుంది, మామిడి టెంకను నాటితే మామిడి మొక్క మొలుస్తుంది. ఏ రకమైనటువంటి విత్తనాన్ని నాటావు అనేటటువంటిది నాటినటువంటి రైతు మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మాతృగర్భంలో నువ్వు విడుదల చేసేటటువంటిది ఎక్స్ కణమా వై కణమా
దీని మీద ఆధారపడి ఉంటుంది నీకు మగ పిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అనేటటువంటి విషయం. అంతేగాని నీ భార్య మీద కాదు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వంశంలో మగపిల్లలు లేరని అంటే గతంలో ఎవరికి మగపిల్లలు పుట్టలేదని ఇప్పుడు వీళ్ళకి మగపిల్లలు పుట్టకుండా పోరు. మగ ఆడపిల్లని నిర్ణయించేది ఎవరు అంటే తండ్రి గాని తల్లి కాదు. ఈ విషయాన్ని అత్యంత జాగ్రత్తగా చాలా గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మగపిల్లలు పుట్టలేదు అని చెప్పేసి భార్యని హింసించేటటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి విన్నపం ఏమిటి అంటే దీనికి పూర్తి కారణం మీరే, పూర్తి బాధ్యత అనేది మీదే. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. భార్యని హింసించటం, ఈ కారణంగా భార్యని హింసించటం, ఏ కారణంగానూ హింసించద్దు. అసలు హింసించవలసిన అవసరము అనేది ఏదుంది? ఈ కారణంగా భార్యని హింసించటము అనేది ఇటువంటి పనులు మాత్రం మీరు మానేసేయండి. నీలోనే లోపం ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని, ఒకవేళ మీలో ఉందనుకోండి, అంటే నీ వల్ల పిల్లలు కలగటం లేదు, లేదా నీ వల్ల కేవలం ఆడపిల్లలే పుడుతున్నారు, ఇలాంటిది ఏదో ఆవిడికి తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకుని నేను నీతో కాకుండా ఇంకొకళ్ళతో ఎవరితో అయినా సరే కాపురం చేసిన మగ పిల్లవాడిని కంటాను లేకపోతే పిల్లల్ని కంటాను అని గనక నీ భార్య ముందుకు వచ్చినట్లయితే అప్పుడు నీ పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, నా భార్యకి పిల్లలు కలగటం లేదండి, అందుకే నాకు నీళ్లు పెట్టేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అసలు లోపల నీళ్ళలోనే ఉందేమో చూసుకో ముందు. జాగ్రత్తగా చూడు. ఒకవేళ నీలోనే ఆ లోపం ఉంటే నేను నిలిపెట్టేసి ఇంకెవరితో అయినా నేను ఈ పిల్లని కంటాను అని కనుక నీ భార్య చెప్పినట్లయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించుకో. చాలా జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు ఆ పని యొక్క పూర్వాపరాలన్నీ కూడా, దాని ఫలితం ఏమిటి, ఈ విషయాలన్నీ పూర్వాపరాలు జాగ్రత్తగా ఆలోచించండి. బుద్ధి కలిగి ప్రవర్తించడం చాలా ఉత్తమం. ఇక కొడుకులు లేకపోతే మన కొంపలేదో మునిగిపోయినట్టుగా మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకనంటే శాస్త్రాల్లో చెప్పారండి, అపత్రస్య గతిర్నాస్తి అన్నారు. కొడుకులు లేకపోయినట్లయితే అసలు ఉత్తమమైనటువంటి లోకాలే దొరకవు, ఆ లోకాల్లోకి వెళ్ళడానికే మనకు అవకాశం ఉండదు. అందుకని ఏమైనా సరే ఒక కొడుకు ఉండి తీరాల్సిందే అని, ఒక కొడుకు కోసం 7 ఆడపిల్లల్ని కన్నటువంటి తండ్రులు కూడా నాకు తెలుసు. వాళ్ళని కూడా చూశాను నేను. 7 ఆడపిల్లల తర్వాత ఒక కుమారుడు కలిగాడు. ఏమిటయ్యా అంటే ఇంతకాలము ఆ కొడుకు పుడతాడు అని మేము ఎదురు చూస్తున్నామండి అన్నారు. ఇటువంటి కొన్ని నమ్మకాలు మన దగ్గర చాలా ఉన్నాయి. మగ పిల్లవాడు పుడితే ఏదో ఉద్ధరించేస్తాడు, వాడిని ఎత్తి కొరివి పెడతాడు, ఇలా మనం ఆలోచించడం అనేది ఉంటుంది. ఇక్కడే ఒక్క విషయాన్ని చూడండి. కొడుకులు పుట్టనటంచు ఏడ్తురు అవివేకులు జీవనభ్రాంతులై. మూర్ఖులైనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నా కొడుకులు లేరు, నా కొడుకులు లేరు అని ఏడుస్తూ ఉంటారు. అందుకే అంటూ ఉన్నాడు, కొడుకులు పుట్టరటంచు ఏడ్తురు అవివేకులు జీవనభ్రాంతులై. ఒకవేళ కొడుకులు పుడితే ఏమవుతుందట? కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతులు పడచెన్. ధృతరాష్ట్ర మహారాజుకి ఒకళ్ళు ఇద్దరు కాదు 100 మంది కుమారులు కలిగారు. వాళ్ళ వల్ల ఆయనకు వచ్చింది ఏమిటి?
కొడుకులు పుట్టలేదు అని ఏడ్చేటటువంటి ఓ తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళ వల్ల వాడికి వచ్చింది ఏమిటి? ఆ మహారాజు గారికి వచ్చింది ఏమిటి? ఆయన ఏం బావుకున్నాడు? పుత్రులు లేని ఆ సుగుణకున్ వాటిల్లనే దుర్గతుల్. సుఖ మహర్షికి వివాహం కాలేదు. సుకుడు బ్రహ్మచారి, ఆయన కుమారులు లేరు. మరి అలా కుమారులు లేనటువంటి ఆ సుకుడికి మోక్షం వచ్చింది. అంతేగాని ఆయనకేమీ నరకం రాలేదు, దుర్గతులు వాటిల్లలేదు. అదే చెప్తూ ఉన్నాడు. కొడుకులు లేని ఆ సుకునకున్న వాటిల్లేనే దుర్గతులు ఏం లేవు కదా. చెడునే మోక్షపదంబు అపత్రునకున్. పుత్రులు లేకపోయినంత మాత్రం చేత నీకు మోక్షం రాకుండా పోతుందిటయ్యా. సుకుడు మోక్షం పొందాడుగా అని అంటూ ఉన్నాడు ధూర్జటి. కాళహస్తీశ్వర శతకం రాస్తూ అందులో అంటాడు, కొడుకులు పుట్టలటంచు ఏడ్తురు అవివేకులు జీవన భ్రాంతులై. కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతులు పడసెన్. పుత్రులు లేని ఆ సుగునకున్ వాటిల్లేనే దుర్గతుల్. చెడునే మోక్షపదంబు అపత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర అని ఆయన ఆ ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్తాడు. కాబట్టి మీరు కొడుకుల్ని కనాలి అని ఉంటే కనండి, అంతేగాని కొడుకు పుట్టలేదు దీనికి బాధ్యత భార్య అని చెప్పి ఈ నిందని మాత్రం ఆవిడ మీద వేసి ఆవిడ్ని హింసించద్దు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వైద్యశాస్త్రపరంగా గాని ఉపనిషత్తులో గాని ఎక్కడైనా సరే కొడుకు గాని కూతురు గాని ఎవరు పుట్టినప్పటికీ దానికి బాధ్యత కేవలము తండ్రిది మాత్రమే, అంతేగాని తల్లిది కాదు. ఇలా కూతురు కొడుకు అని నిర్ణయం చేసేది కూడా తండ్రే కాని తల్లి కాదు అనే విషయాన్ని ఇక్కడ ఈ ఉపనిషత్తులో నొక్కి వక్కాణించడం జరుగుతూ ఉన్నది. వైద్యశాస్త్రం కూడా ఇదే మాట చెప్తోంది మనకి. అయితే ఈ ఉపనిషత్తులో ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. శుక్ల శోణితములు రెండు సమపాలలో గనక ఉన్నట్లయితే నపుంసకులు పుడతారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎక్స్ వై క్రోమోజోములు రెండూ గనక వెళ్లి ఆ అండాన్ని కలిసినట్లయితే, ఏదో ఒకటే వెళ్లి కలుస్తుంది, కానీ రెండూ వెళ్లి అండాన్ని గనక కలిసినట్లయితే అప్పుడు నపుంసకులు జన్మించే అవకాశం ఉన్నది. ఇది విషయం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది. తల్లిదండ్రుల యొక్క మానసిక ప్రవృత్తిని అనుసరించే బిడ్డలు జన్మిస్తారు. అది ఎలా జరుగుతుంది అనే విషయం రేపు చూద్దాం.